గేమ్స్ ఆడిచ్చేటోళ్ళు ఆడుకుంటారు, చేసేటోళ్ళు చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మీరెందుకు దానికి అగెన్స్ట్గా మాట్లాడాల్సి వస్తుంది? చందు నా నెంబర్ తీసుకొని అరే ఎందుకు తిట్టాల్సి వచ్చింది నేను? చిన్న ట్రోలింగ్ చేసిన. ఆ ట్రోలింగ్ చేసి చందుని ట్రోల్ చేసినావా, ఉప్పల్ బాలుని ట్రోల్? అంటే నేను ఫోన్ చేస్తే నీ ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళని ఫోన్లు వంచుతున్నా, ఐఫోన్లు వంచుతున్నా, గివేవే పైసలు ఇస్తున్నా, అది నీకేం అవసరం? ఓన్లీ విజ్జుగౌడ్ చందే కాదు కదా, చాలా మంది ఉన్నారు. విజ్జుగౌడ్ చందుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కంటెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏమో నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే లేదు బ్రదర్. బ్రో ఒకటి నాకు నిజం చెప్పు, నిజంగానే నీకు చందు 20,000 ఇచ్చిండా లేకుంటే ఫేకా? నిజం చెప్పు బ్రో. అదంతా కోసం మాత్రమే. వీళ్ళు అనవసరంగా చెడదేంకుంటారు. దీనివల్ల నీకేం యూజ్ అనుకుంటున్నావు? ఇవన్నీ వీడియోస్ ఆపండి. ఇవన్నీ వీడియోస్ అంటే ఫోన్లు వంచుతున్నా తప్పంటున్నారా మీరు? అది రేపు పొద్దున విజ్జు కావచ్చు, చందు కావచ్చు, మేము ఇచ్చినాము అని వాళ్ళు ప్రూఫ్లు చూపిస్తే ఏంది? ఒక్కదాన్ని పట్టుకొని అంత నెగిటివ్ చేసే బదులు వాళ్ళు మంచి చేసినవి కూడా ఉన్నాయి, అవి కూడా అడగాలి. సరే బ్రో, నేను ఒక మాట అడుగుతా. సరే వాళ్ళు ఆ హెల్ప్ చేస్తురు, అంతటికే క్లోజ్. మరి ఇది ఎందుకు? వల్లనే నీకు ప్రాబ్లం ఉందా? బెట్టింగ్ చాలా వల్ల కూడా కొంతమందికి డబ్బులు వస్తున్నాయేమో కదా, రావట్లేదా? డబ్బులు ఇప్పుడు నాకు పైసలు వస్తాయి. గుర్తు పెట్టుకో బ్రదర్, రేపు పొద్దున ఎవిడెన్స్ చూపిస్తే తప్పులో పడుతుంది. దుబాయ్ సీను కూడా టార్గెట్ చేసి ఇది వంచుతున్నా అని చెప్పేసి మొత్తం ఒకసారి ఫోన్ కొట్టు. ఇక వాట్సాప్ నుంచి కాల్ చేసినా కూడా లేపడు అనుకుంటా. బజ్జీల బండి నరేష్, ఈ మధ్య మీ వీడియోలు కొంచెం వైరల్ అవుతున్నాయి కదా, అసలు ఏం అడిగితే మా లాంగ్ రిలేషన్ ఒకసారి మాట్లాడి మరి అడుగు. నేను ఒకటి అడుగుతా, సమాధానం చెప్తా. ఇంతవరకు నువ్వు ఎన్ని ఐఫోన్లు పంచినావు? నా సొంత డబ్బులతో నేను కొనిచ్చిస్తున్నా నీ కళ్ళు మళ్ళీ పోయి కడుక్కొని చూసుకో. అరే పిచ్చగుంట్ల ఎందుకురా నాతో? వాళ్ళందరూ నాకు అడుగుతుర్రు. నీ ఫామ్ కోసం నువ్వు తీయమన్నావు. నోట్లో పెడతా. ఇలాంటి ఫ్రాడ్ వీడియోస్ తీయకని చెప్తున్నా అంతే. ఇంకా నిజంగానే మీరు బాబా మరదలు అనుకుంటున్నారు. నా ఇన్స్టాగ్రామ్ నరేష్ వాళ్ళది ఏ క్యాస్ట్, మీదే క్యాస్ట్ అన్న, ఇక్కడ డిక్లరేషన్ అయిపోతుంది. అంటే మీరు చేసే వీడియోల వల్ల జనాలకు యూజ్ ఉంది అనుకుంటున్నారన్న? మధుశ్రీ దుబాయ్ సీను గర్ల్ ఫ్రెండ్ అని అంటున్నారు, ఎంతవరకు నిజం? మేనత్త కొడుకు ఎట్లయితాడు? మేనత్త కొడుకు ఎట్లయితాడంటే ఇప్పటిదాకా నేను చెప్పింది సరే, సృష్టించమన్నాడు ఫోన్ పే ఉందిరా నా దగ్గర. ఫోన్ పే అంటే హ్యాండ్ వాడు పంపించిండు చెప్పేసి వీడియోల కోసము నన్ను. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే బజ్జీల బండి నరేష్. ఈయన ట్రోలింగ్స్ బాగా ట్రోల్ చేస్తుంటాడు, మళ్ళీ ఈ మధ్య గేమ్స్ గురించి కూడా బాగా గుట్లాడుతున్నాడు. అసలు ఏంది ఈయన గేమ్స్లో ఏమైనా ఓడిపోయిందా డబ్బులు? అసలు ఏం జరిగింది? ఆ తమ్ముడితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ఓకే, ఏంటి అసలు బజ్జీల బండి నరేష్ అనే పేరు ఎందుకు వచ్చింది నీకు? అసలు బజ్జీల బండి నరేష్ అనే పేరు ఏంటంటే, నాకు ఒక బజ్జీల బండి ఉంది, షాపు అంటే దాబా ఉంది. ఓకే, దాని పేరుగా మార్చేసుకున్నాను అన్నట్టు, నాకు బజ్జీల బండి నరేష్ అన్నట్లు. అంటే మీరే మార్చేసుకుంటారా అని? మేమే మార్చేసుకుంటామంటే బజ్జీల బండి 8 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా కాబట్టి అదే ఊర్లో కూడా అందరు అట్లనే పిలుస్తారు, బజ్జీల బండి నరేష్ అని చెప్పేసి. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే పెట్టేసిన అన్నట్టు. ఓకే, ఏం చేస్తుంటావు నువ్వు? నేను వచ్చేసి వ్యవసాయం చేస్తాను. ఊర్లో చిన్న దాబా ఉంది, బజ్జీల బండి ఉంది, బజ్జీల కొట్టు నడిపించుకుంటా. ఓకే, మరి బజ్జీల బండి నడిపించుకోక వ్యవసాయం చేసుకోక ఏంది రీల్స్ ఏంది? రీల్స్ అంటే ఏ విధంగా అంటున్నావు? ఏ విధంగా అంటే ట్రోల్స్, అమ్మాయిలను వల్గర్గా మాట్లాడడం కావచ్చు. వల్గర్గా ఏం మాట్లాడలే అన్న. నా ప్రతి ఒక్క వీడియో మినిమం 400 వీడియోస్ ఉంటాయి చూడండి. వాళ్ళు మన పాల ట్యాంకులు ముందలేసుకొని చిన్న చిన్న పిల్లలు చూసే వీడియోస్ కూడా అంతా బేకార్ చేసుకుంటా, అదేంది మొత్తం అసలు షేప్స్ మొత్తం కనిపించేటట్టు చేస్తారు. కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నా, ఇట్లా చేయకండి అమ్మ, చిన్నపిల్లలు చూస్తారు, చిన్నపిల్లలు ఖరాబ్ అవుతారు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తాను అంతే. మారుతారా నువ్వు చెప్తే? మారిండ్రు, మారిండ్రా, చాలా మంది మారిండ్రు. ఓకే,
ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు మ్యారేజ్ అయిపోయింది. మా అమ్మ నాన్న ఎవరు లేరు, నేను ఒక అనాథని. మా వైఫ్ కూడా అనాథనే. ఓకే ఓకే. ఇద్దరు పాపలు నాకు. ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు. ఇట్లా మ్యారేజ్ ఎవరు చేశారు మరి అనాథ అన్నావు? మ్యారేజ్ అంటే నాన్న రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయిండు. మ్యారేజ్ అయిన తర్వాత చనిపోయిందా? మ్యారేజ్ అయిపోయిన తర్వాత చనిపోయిండు. నాన్న యాక్చువల్గా టీబీ పేషెంట్ అన్నట్టు. ఇక మ్యారేజ్ వచ్చేసి అన్ని ఇక నేనే చేసుకున్నా అన్నట్లు. ఇక ఓకే. డాడీ ఉన్నప్పుడు చేసుకున్నా? డాడీ ఉన్నప్పుడే చేసుకున్నా. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది ఫ్యామిలీ? మరి ఇట్లాంటి వీడియోలు చేస్తున్నావు కదా బ్రదర్ నరేష్, ఓకే. మీ వైఫ్ ఏమనట్లేదా? వైఫ్ ఏమనట్లేదు అంటే ఇక ఏమన్నారు బ్రదర్, ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి గలీజ్గా వీడియో చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి చెప్తున్నా. నేను కూడా అలా వల్గర్గా చేయట్లేదు కదా. అంటే నేను ఏమంటున్నా, నేను చూసాను నీ వీడియోస్ కొన్ని. ఓకే. అందులో ఎవరో ఫేమ్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడితే మనం కూడా ఫేమ్ అవుతాం అనే ఇంటెన్షన్తో చేసినట్టు అనిపించింది. చిచ్చి లేదు బ్రదర్, నా చెప్తున్నా కదా, ఎగ్జాక్ట్లీ 400 చిల్లర ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో చూడండి, వానికి 200 ఫాలోవర్స్ ఉన్నా కూడా నేను చేస్తున్నా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అట్లా గలీజ్గా చేస్తున్నారు కాబట్టి నేను బరాబర్ చేసేస్తున్నా అంతే. ఫేమ్ ఉన్నా లేదు, నాకు సంబంధం లేదు. వాళ్ళు వర్గల్గా చేస్తారు కాబట్టి నేను దానికి రియాక్షన్ తీసుకుంటున్నా అంతే. నేను ఏమంటున్నా, కొంతమంది అమ్మాయిలు, మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు. ఓకే. ఒక అమ్మాయిని అనే ముందు, ఓకే, మీరు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా ఒక అమ్మాయి కదా, ఓకే, మీరు అట్లా మాట్లాడేటప్పుడు వాళ్ళు తీసుకుంటారా లేదా, హట్ అవుతారా అని మనం ఆలోచిస్తావా? హట్ అవుతారంటే వాళ్ళు చేసేదాన్ని బట్టి నేను రియాక్షన్ అవుతా. వాళ్ళు మంచిగా చేస్తే నేను ఎందుకు చేస్తా బ్రో, నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం ఆడదు. ఇప్పుడు నరేష్కి నచ్చినట్టే చేయాల్సిన అంత అవసరం సరే ఓకే, వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ కంటెంట్ బట్టి చేయాలి. అదేంటి ఆ చెస్ట్ మొత్తం కనిపించేటట్టు, ఆ డ్రెస్సింగ్ అసలు గలీజ్గా, అంత గలీజ్గా అంటే గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్ కంపల్సరీ యూజ్ చేస్తుర్రు, అందరు చూసేస్తారు కదా. అట్లా చేయకూడదని చెప్పేసి నేను చెప్తున్నా. అదే చెప్పే విధానము వల్గర్గా మాట్లాడుకుంటా సాఫ్ట్గా చెప్పొచ్చు కదా. నేను సాఫ్ట్గానే చెప్తా బ్రో, సాఫ్ట్గానే. అన్న ప్రతి ఒక్క వీడియో చూడండి, నేను అంతా ఏం తిట్టాను చూపిస్తాను నేను. వాళ్ళు మరీ ఇక కెమెరా ముందు ఏం చెప్పాలి కానీ మరీ ఘోరంగా పాల ట్యాంకులు బయట పెట్టేసి అంత గలీజ్ మాటలతోని, ఇక అసలు ఎట్లా చెప్పాలి బ్రో, మీకు ఏమని ఉంటే అది లేడీస్గా నువ్వుకుడు చీకుడు గీ వీడియోసే వస్తాయి. గీ వీడియోస్కి మాత్రమే నేను రియాక్షన్ అవుతా, వేరే వీడియోస్కి ఏ దానికి రియాక్ట్ కాదని. అయితే నేను ఇంకోటి ఏమంటే, నేనున్న నా ఇష్టమైన వీడియోలు నేను చేసుకుంటా. చెప్పడానికి నువ్వెవరు అంటే నీ దగ్గర క్వశ్చన్ ఏంటి? ఓకే రైట్. చెప్పడానికి నేనెవరు అంటే వాళ్ళు బేకర్గా వేసురు కాబట్టి నేను చెప్తే మారతారేమన్న ఉద్దేశంతో చెప్తున్నా. మారకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళు మారలేదంటే నేను కూడా అట్నే చేసేస్తా. వాళ్ళు మారేంత వరకు నేను చేసేస్తాను, నా ప్రయత్నం మాత్రం ఆపను నేను అంతే. ఓకే ఓకే, ఇప్పుడు అది అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని రోజులు అవుతుంది ఇన్స్టా స్టార్ట్ చేసి? దాదాపుగా 3 months అవుతుంది. 3 months. అయితే నేను ఎందుకంటున్నానంటే, ఫేమ్ ఉన్న వాళ్ళనే టార్గెట్ చేసినావు. ఎందుకనంటే నువ్వు టార్గెట్ చేసింది ఓన్లీ ఫేమ్ ఉన్న వాళ్ళని, ఎవరైతే చేస్తున్నారో నువ్వు కాపీ కొట్టినట్టు. అంటే ఇప్పుడు దుబాయ్ సీన్ ఎవరో ఉన్నారు. అవును, ఓకే. దుబాయ్ సీన్ కూడా టార్గెట్ చేసినావు. మర్చిపోయినా, నీకు బాగా అవుతాడు ఆయన. నా మేనత్త కొడుకు సొంతం దుబాయ్ సీన్. నిజమే చెప్తున్నావు? నిజమే చెప్తున్నా. ఫేమ్ అవ్వడానికి మాట్లాడు. ఫేమ్ అవ్వడానికి ఏం లేదు. వానికి నాకు ఈ మధ్యలో రీసెంట్గా గొడవలు అయినాయి. అప్పటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ ఐడి బ్లాక్ చేసేసి, నెంబర్ బ్లాక్ చేసేసి, అన్ని బ్లాక్. అంటే ఎట్లా మేనత్త కొడుకు అంటే రిలేషన్ ఎట్లా? మా నాన్నకు చెల్లెలు వరుస, అంటే కొద్దిగా దూరమే, అంత దగ్గర ఏం కాదు, కొద్దిగా దూరం బంధువు. మేనత్త కొడుకు అవుతాడని తెలుసు అంతే. ఓకే. మేనత్త కొడుకు అవుతాడని తెలుసా, లేదంటే సీను ఫేమ్లో ఉన్నాడు కాబట్టి మా బావ బమ్మర్దా అంటే నేను కూడా కొంచెం హైప్ అవుతానా? ఏం లేదు బ్రదర్, అట్లా ఏం లేదు. వాడిని వేసుకుంటే నేను ఎందుకు హైలైట్ అవుతా చెప్పు. వాడు తీసిన ట్రోలింగ్ అంటే వాడు చిన్న పిల్లల మీద కూడా ట్రోలింగ్ చేస్తాడు. దాని ప్రతి ఒక్క దానికి నేను చేసుకుంటూనే ఉన్నా. వాడు కూడా ఏనాడు కూడా రియాక్షన్. మీ బామ్మర్దే కదా, మీ బామ్మర్ది ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? బామ్మర్ది ఎందుకు టార్గెట్, ఇంతకుముందు ఏదో క్యాజువల్గా తీసుకుంటే ట్రోలింగ్, అంటే వాడు చిన్న పిల్లల మీద కూడా గలీజ్గా చేస్తుంటే ఈ మధ్యలో ఏమైందంటే మన ప్రమోషన్ వానికి ఏదో 5,000 10,000 ఇచ్చేసి ఉంటారు. ఆ ప్రమోషన్ వీడియోస్ కోసము బెట్టింగ్స్, ఆ గేమ్ ఆడండి, ఈ గేమ్ ఆడండి, నా బయోలో లింక్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఐఫోన్లు వంచుతున్నా, అది వంచుతున్నా, ఇది వంచుతున్నా అని చెప్పేసి మొత్తం ఉత్త పుకార్లు అయిపోయిన వాడు. పుకార్లు అయిపోయేసరికి నేను ఇంకా గట్టి వేసుకున్న తర్వాత నా వీడియో ఏమైంది, బాగా వైరల్ అయిపోయింది, యూస్ గట్టిగా వచ్చేసరికి నా ఐడి మొత్తం బ్లాక్ చేసి పడేసాడు. నీ ఐడి ఆయన ఎట్లా బ్లాక్ చేస్తాడు? అంటే ఆయన వీడియోలు నీకు కనిపించకుండా అంటే వాడు తీసిన వీడియోస్ నాకు రాకుండా. ఇప్పుడు నేను అన్నిన ట్రోలింగ్. మీరు చుట్టాలే కదా, ఆ మాత్రం ఉండదా చుట్టాలైనప్పుడు? ఉంటుంది, కానీ వానికి తెలియదు కదా బ్రో. మరి చెప్పే ప్రయత్నం చేయకపోయినావు, నీకు బమ్మర్ది అవుతాడేమో అంటే చెప్పడానికి ఛాయిస్ లేకుండా చేసేసిండు, అన్ని నెంబర్స్ బ్లాక్ చేసేసేసిండు. ఓకే. సీను అయితే మాట్లాడుకుంటారా మీరు ఫోన్లో? మాట్లాడుకుంటా. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ వరకు మాట్లాడినాము, ఇప్పుడు మాట్లాడట్లేదు, బ్లాక్ చేసేసిండు. ఒకసారి ఫోన్ కొట్టు. ఇక వాట్సాప్ నుంచి కాల్ చేసినా కూడా లేపాడు అనుకుంటా.
ఒకసారి ట్రై చేయి. సరే ఓకే. ఎందుకంటే నువ్వు చెప్పేటి బొమ్మర్ది అదంటే ఎట్లా కరెక్ట్ అని ఆయన మాటలు కూడా తెలుసుకోవాలి కదా, నువ్వు చెప్పేటి నమ్మొద్దు కదా అన్ని. దగ్గర పెట్టుకో. నా కాల్ లేపడు బ్రదర్, ఎందుకంటే నేను వన్ మీద బాగా ట్రోలింగ్ ఎక్కువ చేసేస్తానని చెప్పేసి కాల్ లేపడు. నీ కాల్ లేపడు అసలు? లేపడు. ఓకే, మీరు చుట్టాలే కదా, ఎప్పుడు ఏ ఫంక్షన్లలో ఇంట్లో మీరు కలవలేదా? కలవలే. ఎందుకు? ఎందుకంటే అప్పుడు మేము చిన్నగా ఉన్నాం, ఇక మాకు తెలియదు. అసలు రీసెంట్గా తెలిసింది, ఒక 6 months బ్యాక్ తెలిసింది మా రిలేటివ్స్ అని. రిలేషన్ అంతకుముందు అయితే తెలియదు. ఓకే, ఒకసారి ఫోన్ చేద్దామా సీను? చేయండి. హలో అన్న నమస్తే అన్న, నా పేరు సంతోష్, E96 TV. నమస్తే అన్న, చెప్పన్నా. ఎట్లున్నావే? అంత మంచిదేనా? అంత మంచిదేనా అన్న, మీరు ఒక ఇంటర్వ్యూలో ఉన్నారన్న, లైవ్ కాల్ మాట్లాడుతున్నాం. ఓకే అన్న, మీ బజ్జీల బండి నరేష్ మీ బామ్మర్దా భావన అంట, మరి మా బామ్మర్ది అవుతాడని చెప్తున్నాడు. సో ఈ మధ్య మీ వీడియోలు కొంచెం వైరల్ అవుతున్నాయి కదా, అసలు ఏం అడిగితే మా లాంగ్ రిలేషను అది ఇదని అంటున్నాడు. ఎట్లా రిలేషన్ మీకు? రిలేషన్ ఏం లేదన్న, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి పరిచయం అంతే. గల రిలేషన్ మాకేం రిలేషన్? మా మేనత్త కొడుకు అంటున్నాడు కదా. అట్లేం లేదు, అదంతా ఫేక్. ఇన్స్టాగ్రామ్ ఫేమింగ్ కోసం, వ్యూస్ కోసం అంతే అంతే, అందులో ఏం లేదు. అందులో ఒకసారి మాట్లాడు, మరి అడుగు. అయ్యో హలో దగ్గర సీను. హలో సీను, నేను నరేష్ని. చెప్పు. అది నాది నీ మీద ట్రోలింగ్ చేస్తుంటే నాది బ్లాక్ చేసేసినావు కదా ఐడి, ఎందుకు, దేని గురించి చేసినావు? నేను చేస్తుంది నిజం. అడ్డమైన నాటకాలు ఏదో బొమ్మడు దాని పేరు పెట్టుకొని, బావాని పేరు పెట్టుకొని ఇన్ని రోజులు చేసినావు. సరే ఒకటి అడ్డమైన దానికి ట్రోల్ నువ్వు అడ్డమైన దానికి ట్రోల్ చేస్తా, నేను ట్రోల్కు నేను ఉండేటోని కాదు. ఓకే, నేను ఒకటి అడుగుతా సమాధానం చెప్తా. ఇంతవరకు నువ్వు ఎన్ని ఐఫోన్లు పంచినావు? ఇంతవరకు నేను పంచిన 15 ఫోన్లు పంచిన దుబాయ్. ఒక్క ఫోన్ ఎంత? దాని కాస్ట్ ఎంత? ఐఫోన్ కాస్ట్ ఎంత నీకు తెలుసా? ప్రొడక్ట్ కాస్ట్ నేను పంచేది నా సొంత డబ్బులతో పంచుతున్నాను నేను చెప్తలేను. నా సొంత డబ్బులతో నేను కొనిచ్చిస్తున్నా అని చెప్తలేను. నేను చేసేది ప్రమోట్ వీడియో. అంటే ఒక ప్రొడక్ట్ నుంచి వెళ్ళి నేను అనేది 10 మందికి ఇస్తున్నా. 10 మందిలో ఒక నిమిషం సీను, 10 మందిలో ఇప్పుడు రాకెన్ రఘు ఉన్నాడు కదా, రాకెన్ రఘుకు నువ్వు ఐఫోన్ ఇచ్చినావు అని చెప్పేసి ఒక వీడియో తీసినావు. రాకెన్ రఘుకు నీ కళ్ళు దెంగుతే మళ్ళీ పోయి కడుక్కొని చూసుకో. రాకెన్ రావుకు ఐఫోన్ ఇచ్చింది కాదు, అది వేరే రెడ్మీ ఫోన్ నుంచి చేసుకున్న వీడియో. ఆయనకు ఫోన్ ఇచ్చినావా? ఇప్పుడు ఆయనకు ఫోన్ ఇచ్చినావా? ఫోన్ ఇచ్చినా నువ్వు ఫోన్ చేయి ఇప్పుడే, ఫోన్ కలిపి. అరే పిచ్చకుంట్ల సాలేగా, ఎందుకురా నాతో డబ్బింగ్ శాస్త్రాలు ఎందుకు దింగుతున్నారా? నాకు అర్థం కాదు, చెప్పు. నువ్వు నీ కుదర దమ్ముంటిలో ఫోన్ కలుపు, రాకెన్ రావుకు ఫోన్ కలుపు, అడుగు ఒకసారి. శ్రీను నీకు ఫోన్ ఇచ్చిండా ఇయ్యలేడా నీకు క్లారిఫై తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఇచ్చిన అన్నట్టు కూడా అందరికి చెప్పినావంట కదా. ఇప్పుడు మా నరేష్ కూడా ఇచ్చిన అని చెప్పేసి చెప్పినావంట కదా భయ్. మరి వాళ్ళందరూ నాకు అడుగుతుర్రు. నీకు ఇచ్చినా నేను చెప్పలే, నేను అది నువ్వు వీడియో తీసుకున్నావు నీ ఫామ్ కోసం. నువ్వు తీయమన్నావు కదా సాలే, మరి నువ్వు తీయమంటేనే నేను తీసిన. నేను తీయమన్నా, నేను బూతులొద్దు, సాఫ్ట్గా నోట్లో అరే కాదురా, నువ్వు దుబాయ్ నుంచి ఈ దాకా వచ్చేసరికి నేను ఉంటానా. కానీ నేను ఏమంటున్నా అంటే, నువ్వు నీ వీడియోస్ నాకు నచ్చుతాయి. ఇగో ఇన్ని రోజులు ఎప్పుడు ఏమనలేను. నేను ఏమంటున్నా అంటే, ఇగో నువ్వు అది వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినట్టు ఫ్రాడ్ వీడియోస్ మాత్రం తీయకని చెప్తున్నా. అది చెప్పిన దాని గురించే నాకు బ్లాక్లో వేసి దిగినావు నా ఐడి మొత్తం. నేను చెప్పేది నేను నీతో ఫైట్ చేయట్లేదు రాసిన్. నేనేమంటున్నా అంటే, ఇలాంటి నీకు ఒక మంచి ఫేమ్ ఉంది, నువ్వు మంచి ఫేమ్లో ఉన్నావు. నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి ఫ్రాడ్ వీడియోస్ తీయకని చెప్తున్నా అంతే. ఇక ఏం లేదు, ఇక అన్ననే మాట్లాడతాడు సంతోష్ అన్న. ఇక అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా చుట్టాలి అది డిక్లరేషన్ ఇవ్వండి, జనాలకు అది కావాలి. నిజంగానే మీరు బాబా మరదలు అనుకుంటున్నారు? నాకు చుట్టాలు బిట్టాలు లేరు. నా ఇన్స్టాగ్రామ్ లో నా ఫ్యామిలీ ఉండదు. ఫస్ట్ థింగ్, మా ఫ్యామిలీకి నచ్చదు ఇన్స్టాలో. అందులో మా ఫ్యామిలీ నుంచి ఉన్న ఒక మనిషిని అంటే నేను ఒప్పుకోండి. నా ఫ్యామిలీ అనేది ఇన్స్టాగ్రామ్ లో లేదు. మరి మా మేనత్త కొడుకు అంటున్నారు, దానికి మీ సమాధానం ఏంది? మేనత్త కొడుకు కాదు, ఏది కాదు, అదంతా ఫేక్. అది ఏంటంటే
ఆ ఇది ఒక ఫ్యాంటసీ ఉంది చూడన్న ఇన్స్టాగ్రామ్ లా, పిచ్చకుండా డైలాగులు కొట్టు, పిచ్చితనం చేసు, లేకపోతే ఎవరిని వాడుకోను పైకి వచ్చే ఫ్యాంటసీ ఉంది చూడు, అది అంతే. వాడికి నాకు సంబంధం లేదు, వాడు ఎవడో కూడా నాకు తెలియదు. ఏదో ఇన్స్టాలో పరిచయంలా వీడియో చేసుకుంటే సర్లే చేసుకొని ఆ ఫార్మింగ్ కోసం చేసుకుంటున్నాను కొంచెం సపోర్ట్ ఇచ్చా. కానీ నేను కొంచెం హెల్పింగ్ వీడియోస్ కోసం నేను కొంచెం ముందటికి వచ్చా. నేను ఏ రోజు చెప్పలేను సంతన్న, నువ్వు కూడా ప్రతి వీడియోలో నా చూసుకో. ఎందుకంటే నేను అప్పటి నుంచి ఈ రోజు వరకు చెప్పేది కూడా నా ఫాలోవర్స్ అంటే దేవుళ్ళు దేవతతో సమానం అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు చేసే స్టేజ్ నుంచి నేను ఇక్కడ దాకా వచ్చిన. వాళ్ళే ఇక్కడ దాకా తీసుకుపోతుందా వాళ్ళ చేతిలో ఉంది, అది నా చేతిలో లేదు. కాబట్టి నేను ఏ రోజు ఫేక్ వీడియోస్ కూడా చేయలే. నేను ఇచ్చింది చేసుకుంటా పెట్టా. నా కామెంట్లలో కూడా నువ్వు ఇచ్చింది చూపిస్తావు అంటే నేను ఇచ్చింది చూపించా, అదే వాళ్ళకి అందుతే సరిపోతుంది అంతే. నా తరపున గిఫ్ట్ రూపంలో వాళ్ళకి వెళ్ళిపోతే అయిపోతుంది. సీన్ అన్న నేనైతే ఎలిగేషన్ చేయలేదు, నేనైతే అనలేదు. నిజంగా సీన్ ఇస్తున్నాడా లేదా అని నేను అడగలేదు. అది ఎవరైతే మీ బామ్మర్ది అని చెప్తున్నాడో బజ్జిలబండి నరేష్, ఆయన నాకు మీ ఇద్దరికి గొడవ ఏందని అడిగితే లేదు మా బామ్మర్ది అంటే అది ఎంతవరకు నిజం అనేది క్లారిఫై చేద్దామని నేను నీకు ఆయన ఫోన్ ఎత్తకపోతే నా ఫోన్లకే నీకు ఫోన్ చేయాల్సి వచ్చిందన్న. నేను ఇంకోటి ఏమడుగుతున్నానంటన్నా, మీకు అతను ఇప్పుడు ఎవరు చెప్పేది నమ్మాలి? నేను మీరు చెప్పేది జనాలు కూడా మీరు చెప్పేది నమ్మాలా? నేను చెప్పేది నమ్మాలన్న. నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం ఏం కూడా లేదు. అదంతా ఫేక్, ఇన్స్టా కోసం అదొక లుచ్చ నాటకం అంతే. డైరెక్ట్ గా చెప్పాలంటే నరేష్ వాళ్ళది ఏ క్యాస్ట్ మీదే క్యాస్ట్ అన్న? ఇక్కడ డిక్లరేషన్ అయిపోతుంది. నరేష్ వాళ్ళది యాదవ్స్ అనుకుంటా. మీది? నరేష్ వాళ్ళు యాదవ్, నేను రజక్ అంటే సాగలోళ్ళం. ఎట్లయితుంది? మీరు వాళ్ళు యాదవ్స్, మీరు సాగలు, మీకు చుట్టాలు ఎట్లయితారు మీరు? ఇంటర్వ్యూ నువ్వే ఎత్తున్నావే రండా, నీకు తెలవాలి. అది నువ్వు క్వశ్చన్ అడగాలి. డిఎన్ఏ టెస్ట్ అంట. డిఎన్ఏ టెస్ట్ లేదు, ఏ టెస్ట్ లేదు. ఇగో మీకు అంతగానో డౌట్ ఉంటే నా భార్య నెంబర్ కూడా నీకు పంపిస్తాను. ఎందుకంటే నువ్వు మీడియా నుంచి నాకు కాల్ చేస్తావు కదా, నువ్వు కాల్ చేసి అడుగు, నా భార్యని అడుగు గిట్ల గిలోలా అంటే ఆమె నీకు ఫస్ట్ నువ్వు కావాలంటే అది కూడా నువ్వు వాళ్ళ ఫామ్ అందులో నీ ఛానల్లో పెట్టుకో. అది ఫస్ట్ తిట్టుతోనే స్టార్ట్ అవుతుంది, ఆడ ఎవ్వడో కూడా తెలియదు అంటే అంత ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే నేను ఇన్స్టాల్ ఉండు ఆమెకి ఇష్టం ఉండదు, ఫ్యామిలీకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఎంత ప్రెషర్ చేసినా నేను ఉండి ఏదో మనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఇటువంటి కథ లాంటి ఇప్పుడు ఇక నిన్ను కూడా తిడతారా అట్లా వస్తాయి అన్న. ఏం లేదు ఇప్పుడు అన్న ఒక మాట అన్న, సీన్ అన్న చేసే వీడియోలు జనాలకు అంటే మీరు చేసే వీడియోల వల్ల జనాలకు యూజ్ ఉంది అనుకుంటున్నారన్నా? యూజ్ ఉంటుంది అన్న. ఎట్లన్నా మీరు ట్రోలింగ్స్ అమ్మాయిలను అడ్డగోలుగా అట్లా అనడము? నేను చేసిన ట్రోలింగ్ వల్ల అమ్మాయి తప్పు చేసిన దానికే నేను ట్రోల్ చేస్తా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లో ఇలాంటి తప్పు జరగకూడదు అనే దానికే క్వశ్చన్ మార్క్ గా ట్రోల్ అనేది చేస్తా అంతే. దాన్ని మించి ఏం లేదు. ఎందుకంటే అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ లైఫ్, నా నిజం లైఫ్ అది కాదు. అంటే మీ ఎంటర్టైన్మెంట్ కోసము ఇన్స్టా రీల్స్ చేసుకునే వాళ్ళని ఆడుకుంటున్నట్టుంది కదన్న? లేదన్న, నా ఎంటర్టైన్మెంట్ కోసం ఎందుకు అవుతుంది అన్న? అది ఇప్పుడు అది చూసి చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చెడిపోకుండా నేనొచ్చి ట్రోల్ చేస్తున్నా అంతే. అంటే ఇంకో జనరేషన్ కూడా ఇలాంటివి రావద్దు. అంటే ఒక బట్టలు ట్రెడిషనల్ గా గలీజ్ గా వేసుకొని బట్టలు వేసుకొని వచ్చి ఆ ఇన్స్టాగ్రామ్ లో చేయకుండా చేయడం అంతే. అది కొంతమందికి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కానివాడు బ్యాడ్గా చూసి అన్న. ఏం లేదు, ఇంకా లాస్ట్ క్వశ్చన్. ఇన్స్టాలో ఒక అమ్మాయి నేను మోతేవారి అంటది కదా, ఆ అమ్మాయికి మీకున్న రిలేషన్ ఏందన్న? రిలేషన్ ఏం లేదన్న, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అంతే. ఎట్లన్నా క్లాస్మేట్సా మీరేమన్నా? క్లాస్మేట్స్ కాదన్న, ఇక్కడ మేము వర్క్ చేసే కాడ వర్క్మేట్. క్లాస్మేట్ రా, క్లాస్మేట్ కాదరా సాలే. అరే వర్క్ దగ్గర ఫ్రెండ్స్, జాబ్ లో. ఓకే. ఈ మధ్య ఒక చిన్న క్లారిటీ అన్న, ఈ మధ్య ఆమె అమ్మాయి కాదు అబ్బాయి అనే వస్తున్నాయి కొన్ని వీడియోలు, నిజమేనా? ఏది నిజమంటారు? ఇక దానికి క్వశ్చన్ నేను చెప్పలేనన్నా. ఆమె ఇంటికన్నా ఉంది. ఇప్పుడు ఒకరోజు ఇంటర్వ్యూ చేసుకో, ఇంటర్వ్యూలో అడుగు, అది ఆమెనే చెప్పాలి, మనం చెప్తే బాగోదు. ఇంటికాడ అంటే దుబాయ్లో ఉందా, ఇక్కడ కరీంనగర్కి వచ్చిందా? ఇంటికాడ ఉంది, జగిత్యాలలో ఉంది. ఇంటికన్నా నా దగ్గర లేదు, దుబాయ్ ఉంది. కానీ అయితే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే మీరు క్లోజ్ ఫ్రెండ్ కదా, మీకు తెలుసు కదా అని అడిగిన. అంటే సీను అనే పర్సన్ మాట్లాడేది జెన్యున్గా మాట్లాడతాడా అంటే కవర్ చేసి మాట్లాడతాడా అనేది ఇక్కడే అర్థమవుతుంది. అవునవును, కానీ దానికి ఎందుకంటే దానికి
ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటాయి అన్న, దాన్ని మనము పబ్లిష్ చేయరాదు కదా. ఓకే, అంటే మేము థింక్ చేసింది కరెక్టే అంటారు. పబ్లిక్ చేయరాదు కదా. అంటే ఇప్పుడు మేము థింక్ చేసింది కరెక్టే అంటావన్నా? నువ్వేం థింక్ చేసినావు అన్న, నువ్వేం థింక్ చేసినావు నాకు ఇక నువ్వు థింక్ చేసుకుని ఎట్లా అయితే ఉంటుంది, నీ ఇష్టం ఉంటుంది, నా ఇష్టమే ఉంటుంది. ఏం పేరు అమ్మాయి పేరు ఏంది? మధుశ్రీ. మధుశ్రీ. మధుశ్రీ దుబాయ్ సీను గర్ల్ ఫ్రెండ్ అని అంటున్నారు, ఎంతవరకు నిజం? లేదన్న, గర్ల్ ఫ్రెండ్ కాదన్న, ఏదో జస్ట్ ఫ్రెండ్ అంతే. ఓకే, మంచి ఫ్రెండ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే చాలా టైం ఇచ్చినావు. రా ఒకసారి కలుద్దాం వచ్చిన తర్వాత. ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్కి? వస్తా ఖచ్చితంగా కలుస్తా అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. బ్రదర్ అన్న ఆయన డైరెక్ట్గా మేము మాదొక క్యాస్టే అలాదొక క్యాస్ట్, మేనత్త కొడుకు ఎట్లయితాడు? మేనత్తో కొడుకు ఎట్లా అవుతాడంటే ఇప్పటిదాకా నేను చెప్పింది సరే అదొక అబద్ధం అనుకుందాము. అబద్ధం అనుకుందామా? అబద్ధమేనా? సరే అబద్ధమే, కాకపోతే ఆయన సృష్టించమన్నాడు అంతే. సృష్టించమన్నాడు, చేయమన్నాడు. నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. ఏం సృష్టించమన్నాడు అంటే ఇట్లా అదర్ పర్సెంట్ నా మీద ట్రోలింగ్ చేస్తే ఎట్లుంటుంది. ఇప్పుడు నువ్వు నా సొంత ఇట్లా ఏదన్నా రిలేటివ్స్ అని చెప్పేసి చెయ్యి కొద్ది రోజులు చేసిన తర్వాత నేను ఇట్లా ఫోన్లు వంచుతా, పైసలు వంచుతా, దానికి నువ్వు నాకు సపోర్ట్ చేసేసి ఇది చేసేసి అని చెప్పేసి పెట్టిండు. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సరే ఏంటి? నువ్వే క్రియేట్ అంటే హ్యాండ్ క్యాష్ మావాడు పంపించిండు, హ్యాండ్ క్యాష్ అని అది ఇదని చెప్పేసి అట్లా. విన్నారానా? నేను అర్థం కాలే. హ్యాండ్ క్యాష్ అని అది ఇదని. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా చూడండి. ఫోన్ పే ఉందిరా నా దగ్గర, ఫోన్ పే లేదు, నువ్వే క్రియేట్ చేసుకోవాలి. దగ్గర ఫోన్ పే బిల్ పే ఇక్కడ నడవదు కదా, నువ్వే క్రియేట్ చేయి. అంటే హ్యాండ్ క్యాష్ మావాడు పంపించిండు, హ్యాండ్ క్యాష్ అని అది ఇదని చెప్పేసి అట్లా. ఓకే, విన్నారా? వీడియోల కోసం వీడియోల కోసం నేను ఫేమస్ కావాలి, నేను ఒక అంటే పైసల గురించే మాట్లాడుతున్నాడు అట్లా. బొమ్మర్దని చెప్పాను అనలే కదా? బామ్మర్ది అన్న వీడియోస్ కూడా ఉన్నాయి, అంటే ఆడియోస్ కూడా ఉన్నాయి. అవి ఇంకా దేవులాడాలి, చాలా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. మొత్తం ఇగో చాలా ఉంది. అయితే మీరు ఓన్లీ ఫేమ్ కోసము ఈ తమాషాలు చేస్తున్నారు. ఫేమ్ కోసం తమాషాలు అంటే నేను చేయట్లేదు, వాడు చేయమన్నాడు, నేను చేసిన. తప్పు నీదా ఆయనదా? తప్పు వాంది ఉంది, నాది ఉంది, ఇద్దరు ఉంది, బరాబర్ ఉంది. రైట్. ఓకే, సీను గురించి పక్కన పెడితే నెక్స్ట్ గేమ్స్ గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. అవును, గేమ్స్ ఆడించేటోళ్ళు ఆడుకుంటారు, చేసేటోళ్ళు చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరిని ఆపండి చేయండి అని చెప్పాల్సిన అవసరం మనకు లేదు. అవును. మీరెందుకు దానికి అగెన్స్ట్గా మాట్లాడాల్సి వస్తుంది? దానికి అగనెస్ట్గా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒకటి ఉంది. చందు, మన ఇప్పుడు విజ్జుగౌడ్ పక్కన చందన్న ఉంటాడు కదా, చందన్న ఇప్పుడు ఈ ఉప్పల్బాల్ ఉన్నాడు కదా బ్రో. ఉప్పల్బాలు మాకు ఇదైతే ఫేక్, సీన్ విషయంలో అయితే ఫేక్. ఉప్పల్బాల్ అయితే మా రిలేటివ్స్ ఎదమైన చేతేసుకొని చెప్తున్నా, మా ఊరి పక్కన విన్నచేడు మా రిలేటివ్స్ అవుతాడు, మాకు దూరం రిలేటివ్స్, మాకు మామ అవుతాడు, మీరు కనుక్కోండి. ఆయన కూడా బాలు నంబర్ ఉంది నా దగ్గర, బాలు నెంబర్ నా దగ్గర కూడా ఉంది. ఆయన యాదవ్, మేము యాదవే. ఆయన విన్నచేడు 10th దాకా విన్నచేడులోనే చదివిండు. అయితే ఆయన వీడియోస్ అప్పుడు వీళ్ళు ఏంది మన అందరినీ స్క్రాప్ బ్యాచ్ మొత్తం తీసుకొచ్చి వీళ్ళు ఇంటర్వ్యూ అవి చేస్తున్నప్పుడు ఏం చేశారంటే, మా ఉప్పల్బాలు ఒక వీడియో తీసిండు. వీడియోకు డ్యాన్స్ చేస్తుంటే ఈయన చందు పక్కన డ్యాన్స్ చేసిండు. ఏంది మామ నువ్వు కూడా ఇట్లా చేస్తున్నావు వీళ్ళతో అని చెప్పేసి ఒక ట్రోలింగ్ చేసి దాంట్లో రిలీజ్ చేసిన 15 నిమిషాలకే చందు నా నెంబర్ తీసుకున్నాడు. ఎవరితో తీసుకున్నాడో తెలియదు. చందు నా నెంబర్ తీసుకొని అరే లంజా ఓడక నీ అమ్మంది ఇట్లా గలీజ్గా, చాలా గలీజ్గా మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత చందు నా వీడియో చందు మాట్లాడింది. నిజమే చెప్తున్నావా బ్రో? ఇగో ఈ ఫోన్ మొన్ననే రీసెంట్గా తీసుకున్నా, దీంట్లో నాకు కాల్ రికార్డింగ్ అయితే తీయడానికి రాదు, మీరు తీసుకోండి. నీకు ఆ రికార్డింగ్ లేకపోతే మీరు ఏం చెప్పినా నీ మాటకు నేను తల ఉంచిపోతాయి. మీరు ఏం చెప్పినా నాకు తెలిసి మరి అంత పచ్చిగా అయితే, అంటే వీడియోల పరంగా మాట్లాడొచ్చు కానీ పర్సనల్గా అయితే అట్లా పర్సనల్గా మాట్లాడిండు అన్న. మా అమ్మని తిట్టిండు, మా అక్కని తిట్టిండు, మా చెల్లెల్ని తిట్టిండు. ఆడి కూడా నేను అన్న అనే మాట్లాడిన అతన్ని. ఇవన్నీ ఎందుకు ఇట్లా మాట్లాడితే, నేను ఒక ట్రోలర్ని. ఎందుకు తిట్టాల్సి వచ్చింది నేను? నన్ను ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే మా మామ పక్కల ఒక వీడియో చేసిండ్రు. దాని అదే ఉప్పల్బాల్. ఓకే, మామ పక్కన ఉప్పల్బాల్ దగ్గర ఒక డ్యాన్స్ చేస్తే నేను ఒక చిన్న ట్రోలింగ్ చేసిన. ఆ ట్రోలింగ్ చేసి ట్రోల్ చేసినావా? ఉప్పల్బాల్ ఇద్దరిని ట్రోల్ చేసిన అన్న, ఇద్దరిని ట్రోల్ చేసిన. మీరు ఎందుకు ఇట్లా తయారైనరు, మీకు ఒక మంచి ఫేమ్ ఉంది, అది ఎందుకు ఇట్లా గలీజ్గా చేస్తారు అని చెప్పేసి ఒక ట్రోల్ చేసి పెట్టేసిన. 10 నిమిషాలకే ఫోన్ చేసి అమ్మని అక్కని నువ్వు ఏ ఊరు నీది, నీ పోలీస్ స్టేషన్లో అంటే నేను ఫోన్ చేస్తే నీ ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళని
అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత దీనికి మధ్యలో ఈయన సాయి ముదిరాజ్ అని ఉంటాడు జడ్చెలలా, సాయి ముదిరాజ్ అన్న జర తెలుసు, సాయి ముదిరాజ్ గడ్డం తమ్ముడు. అన్నకు నేను కాల్ చేసిన, అన్న కాల్ చేసి అన్న గిట్లా అంటుండు మీ ఫ్రెండే కదా మరి ఏంది పరిస్థితి అంటే, లేదు నరేష్ నువ్వు పెట్టిన విత్ సెకండ్ వీడియో వాళ్ళు చూసినాక నాకు ఫోన్ చేసారు, మీ బర్రెలక పెళ్ళికి మీ ఇద్దరు కలిసి వేరు కదా, నువ్వు సాయి ముదిరాజు నువ్వు అంటే నేను సాయి ముదిరాజు పోయినాం బర్రెలక పెళ్ళికి. అయితే అప్పుడు చూసిండంట, అతనికి కాల్ చేసి అతనితో నా నెంబర్ తీసుకుని గలీజ్గా తిట్టిండు. గలీజ్గా బాగానే హాఫ్ అన్ అవర్ దాకా తిట్టిండు. ఆయన నేను కూడా తిట్టేసుకున్న తర్వాత విజ్జిగౌడు అన్న పాపము అన్న ఇక మేము ఆయన నేను తిట్టు మాటకు మాట పెద్దగా అవుతుంది. దానివల్ల ఏం చేసిండు అన్న ఉండి విజ్జిగౌడ్ అన్న ఉండి సారీ నరేష్ ఏమనుకోకు, సరే నీదో తప్పు నాదో తప్పు కానీ సారీ నరేష్ అని చెప్పేసి అందరికీ ఫుల్ స్టాప్. అది అయిపోయింది అన్న. అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్లు వంచుతున్నా, ఐఫోన్లు వంచుతున్నా, గివేవే పైసలు ఇస్తున్నా, అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా, ఏది ఇస్తలేరు. ఎక్కువ ఫోన్ నేను ఏమంటున్నా, వాళ్ళు ఏదైనా ఇచ్చుకొని ఏదైనా ఇచ్చుకోకపోని నీకేం అవసరం? నాకేం అవసరం అంటే చిన్న పిల్లలు బెట్టింగ్స్ వీళ్ళు పెట్టిన బెట్టింగ్స్ ఆపి వల్ల చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్క పిల్లగాడు రీసెంట్గా వచ్చింటుంది అనుకుంటా 9th క్లాస్ పిల్లాడు 50,000 అప్పు చేసి మరి పైసలు అప్పు చేసి మరి బెట్టింగ్ ఆడి లాస్ట్కి సూసైడ్ అటెంప్ట్ కూడా ఇచ్చేసిండు. ఆ బెట్టింగ్ యాప్స్కి ఓన్లీ విజ్జుగౌడ్ చందే కాదు కదా, చాలా మంది ఉన్నారు. విజ్జుగౌడ్ చందుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు మంచి వీడియోస్ తీసిరు కదా, మళ్ళీ ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నారు? నేను అంటే ఇన్ని రోజులు మంచి వాళ్ళ ఫేమస్ అయితే వాళ్ళకు ఉంది అన్న, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది ఎందుకు? వాళ్ళకి ఫేమస్ వాళ్ళకు ఉంది, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, దాని నుంచి వస్తుందా రాదా తర్వాత విషయం. మళ్ళీ ఇది కొత్తగా ఎందుకు క్రియేట్ చేసినా నేను అంటున్నా. ఇప్పుడు దీనివల్ల ఎంతో మంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని నేను అంటున్నా. నేనేమంటున్నా, మనము విజ్జు దగ్గర చందు దగ్గర ఉండి ఏది చూడలే. ఓకే, ఇది ఫేక్ అని ఎట్లా డిక్లరేషన్ ఇస్తారు? నేను ఫేక్ అని డిక్లరేషన్ ఇస్తే నాతో ఒక ఆడియో ఉంది. ఏమని? ఇదంతా కంటెంట్ కోసం మాత్రమే, కంటెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు. రికార్డింగ్ ఉంది, నీకు వినిపించమంటే వినిపిస్తా. ఏమో నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే లేదు బ్రదర్, లేదు మా సీన్ విషయంలో నేను అట్లా అయిపోయినందుకు మీరు నమ్మలేకపోతారు. కానీ నేను చందు విజ్జు విషయంలో కూడా నేను ఎందుకంటే నాకు పర్సనల్గా నాకు కొంచెం తెలుసు. అవును, కొంతవరకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను నేను ఆ విషయం. ఎందుకంటే అంత అవసరం లేదు ఎవరికి. ఇప్పుడు గేమ్స్ గురించే డిస్కషన్ చేస్తే గేమ్స్ వాళ్ళు ఇద్దరే కాదు కదా, చాలా మంది ప్రమోషన్ చాలా మంది కాదు రైట్ వాళ్ళని సపోర్ట్ చేయమని నేను అనట్లా, అది మీ పర్సనల్. నేను డిక్లరేషన్ ఇవ్వట్లేదు దాంట్లో. చాలా మంది అంటే నేనేమంటున్నా అంటే ఇంతకుముందు వాళ్ళు చేసేటప్పుడు ఇట్లా పెద్ద బాస్ అని చెప్పినప్పుడు అది చేసినప్పుడు వాళ్ళకి పెద్ద ఫ్యాన్ అన్నా నేను. వాళ్ళు సరే ఆయన అది తెలిసో తెలియక నాకు తప్పైంది, ఒక వీడియో మీద ట్రోల్ చేసిన ఆయన గలీజ్గా మాట్లాడిన, ఆయన కూడా నేను ఏం అనలేను. కాకపోతే నన్ను చాలా బేకార్గా మాట్లాడిండు ఆయన ఏంది నిజంగానే పంచుతుండ ఆ ఫేమ్ కోసమేనా అని చెప్పేసి కనుక్కున్నా. ఒక వ్యక్తికి 20,000 ఇచ్చి ఓన్లీ రీల్ తీసుకొని ఆ 20,000 మళ్ళీ లాక్కున్నది నా దగ్గర ఒక ఆడియో ఉంది, మీకు వినిపించమంటే వినిపిస్తా, మీకు ప్రాబ్లం లేదంటే. ప్రాబ్లం నాకే ప్రాబ్లం, మీ ఇష్టం. వినిపించాలంటే వినిపించేయండి, వినిపించొద్దు అనుకుంటే వినిపించండి. వినండి. లేదు బ్రదర్, అదంతా వీడియో కంటెంట్ కోసం మాత్రమే. అయితే ఇప్పుడు ఈయన మాట్లాడింది ఉంది, నేను మాట్లాడింది కూడా ఉండాలి కదా. బ్రో ఒకటి నాకు నిజం చెప్పు, నిజంగానే నీకు చందు 20,000 ఇచ్చిండా లేకుంటే ఫేకా? నిజం చెప్పు బ్రో. లేదు బ్రదర్, అదంతా వీడియో కంటెంట్ కోసం మాత్రమే. నేనేమంటున్నా బ్రదర్ అంటే వీళ్ళకున్న ప్రిఫరెన్స్ వీళ్ళకు ఉంది, వీళ్ళు అనవసరంగా చెడదేంకుంటారు. అంటే వీళ్ళకున్న ఫేమస్ ఏమంటే చందు కంటే విజ్జు బాగా ఫేమస్ కానీ, ఎందుకంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకోకు, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను ఒక వ్యక్తి గురించి తెలియకుండా డిక్లరేషన్ చేయడం కరెక్ట్ కాదు. చందు గురించి కావచ్చు, విజ్జు గురించి కావచ్చు, మీరు అనుకోవచ్చు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, అది కాదు ఇక్కడ. నా ఇంటెన్షన్ ఏంటంటే ఫోన్లు పంచుతున్నారు, మీరు డైరెక్ట్గా ఇప్పుడు వినిపించారు కాబట్టి ఓకే, అది ఏందనేది నాకు కూడా కొంతవరకు అర్థమైంది. దీన్ని మీరు ఏం చేద్దాం అనుకుని వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు? దీన్ని వాళ్ళని ఏం చేద్దామని ట్రోల్ చేస్తున్నా అంటే వాళ్ళ పేర్లు ఎత్తకుండానే చెప్తున్నా. అంటే ఇట్లా మీరు చేసేది తప్పు, చాలా తప్పు, ఇట్లా చేయకూడదు అని చెప్పి చెప్తున్నా. వాళ్ళ పేర్లు కూడా ఎత్తట్లే, వాళ్ళ పేర్లు ఎత్తితే ఇంకా ఏడ్చి వస్తాడు. ఎందుకంటే చందుకు నాకు పడది కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎత్తితే కూడా గలీజ్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులు వాళ్ళ అభిమాని, నేను కూడా వాళ్ళ అభిమాని. కాకపోతే ఆయన నన్ను తిట్టుండు, బండబూతులు తిట్టుండు. ఆయన కూడా నేను ఏ వీడియోలో ఆయన పేరు ఎత్తలే, ఒకటే వీడియో తీసిన. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బజ్జీల బండి నరేష్ని. అన్న నీ మీద ట్రోలింగ్స్ అయితే జరుగుతాయి, నువ్వు ఒక ట్రోలర్ అయితే నాకేందన్నా, ట్రోలింగ్స్ అయితే కంపల్సరీ జరుగుతాయి, కాకపోతే నువ్వు ఇట్లా తిట్టడం తప్పన్నా, అమ్మ అన్నుడు మాత్రం తప్పనా అని చెప్పేసి నేను అన్నా. కానీ వాళ్ళ పేరు మాత్రం ఏడ ఎత్తలేదు. ఈడ చెప్తున్నా, ఈడ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్, చందు మీద సరే, విజ్జు బ్రో మీద కానీ నువ్వు విజ్జు మంచోడని చెప్పినావు, సరే చందు చెడ్డోడని నేనే డిక్లరేషన్ ఇట్లా మీకు తెలుసు. ఓకే,
దీనివల్ల నీకేం యూజ్ అనుకుంటున్నావు? నాకు ఏం యూజ్ కావట్లేదు. దయచేసి నేనేం చెప్తున్నా అంటే చందన్న, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. సరే నువ్వు అమ్మ అక్క అన్ని తిట్టినవు, అన్ని గాలి మాటలు గాలికే వదిలేస్తున్నా. నేనేమంటున్నంటే ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ చేసేటంత రేంజ్ లేదు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ వీడియోస్ ఆపండి మీరు, ఇవన్నీ వీడియోస్ ఆపండి. ఇవన్నీ వీడియోస్ అంటే ఫోన్లు వంచుతున్నా, పంచుడు డబ్బులు తప్పు ఇస్తున్నా. అంటున్నారా మీరు? అది డబ్బా ఫోన్ అన్న. ఆ ఫోన్స్ ఎన్ని మన మొబైల్ షాప్లోకి వెళ్తారు, ఆ దాంట్లో ఫోన్ ఉండదు, ఏముండదు, డెమో ఉంటుంది. దాని ఇట్లా దాని సరే వీళ్ళు ఫోన్ ఫోన్లు తీసి చూపిస్తున్నారు కదా వాళ్ళు, అట్లా అంటారు మీరు? ఇప్పుడు సరే చెప్పలేము. ఇప్పుడు బహుశా 20,000 కోసము క్రియేట్ చేసి నువ్వు రెడీ ఉన్నావా? అన్న వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు ఇచ్చిరో వాళ్ళ దగ్గర రేపు పొద్దున మేము తీసుకెళ్తామంటే మీరు రానికి రెడీ ఉన్నారా? ఉన్నా నా కంపల్సరీ ఉన్నా. రేపు పొద్దున విజ్జు కావచ్చు, చందు కావచ్చు, మేము ఇచ్చినాము అని వాళ్ళు ప్రూఫ్లు చూపిస్తే ఏంది? నేను వాళ్ళ ప్రూఫ్లు చూపిస్తే నేను ఒక మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు బ్రదర్. ఓకే, రేపు పొద్దున అన్న నాకు తప్పు అయిపోయింది వీడియో డిలీట్ చేయమంటే మాత్రం డిలీట్. నేను వీడియో డిలీట్ చేయమని చెప్పాను. వాళ్ళు రేపు పొద్దుగాల పంచుతారు అని నాకు అంటే మొత్తం క్లారిటీ చూపించారు అనుకో, వాళ్ళ మీద ఇంకోసారి నేను అసలు ఇలాంటి ట్రోలింగ్ చేయను, ఏం చేయను, నాదే తప్పు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళనే ఇంకా క్షమాపణ అడుగుతాను నేను. ఒకవేళ ప్రూఫ్ చూపిస్తే నాకు. అంతమందిలా ఒక్కరిద్దరికన్నా హెల్ప్ చేయలేదా వాళ్ళు? ఒక్కరికి ఇద్దరికంటే అంటే అన్న ఇప్పుడు అది బాక్స్ ఉంటాయి, ఫోన్స్ బాక్స్ ఉంటాయా, నేను చూసినప్పుడల్లా అవే బాక్స్ ఉన్నాయి. నేను ఒక విషయం చెప్తాను బ్రదర్. ఒక అమ్మాయికి బ్లడ్ క్లాత్ అయిందని నేను నంబర్ ఇచ్చిన, అంటే వాళ్ళు ఊకే నాకు ఫోన్ చేస్తే నంబర్ ఇస్తే వాళ్ళకి రెస్పాన్స్ అయ్యి హెల్ప్ చేసిరు అనుకుంటా వాళ్ళు. మేబీ నేను తర్వాత విజ్జు చేసిండో ఎవరు చేసిరో, ఎందుకంటే వాళ్ళ గురించి నేను ఫాస్ట్ మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది హెల్ప్ చేసిరు, అక్కడిక్కడికి వెళ్ళి వీడియోలు చేసిరు. నేను ఏమంటున్నా, ఒక్కదాన్ని పట్టుకొని అంత నెగిటివ్ చేసే బదులు వాళ్ళు మంచి చేసినవి కూడా ఉన్నాయి, అవి కూడా అడగాలి. సరే బ్రో, నేను ఒక మాట అడుగుతా. సరే వాళ్ళు ఆ హెల్ప్ చేస్తురు, అంతటికే క్లోజ్. మరి బెట్టింగ్ యాప్ ఇది ఎందుకు? దీని గురించి వాళ్ళకి ఏం లాభం? అది హెల్ప్ చేస్తున్నారు కదా వాళ్ళు, వాస్తవంగా హెల్పింగ్ చేస్తున్నా లేదా? ఎంతో కొంత హెల్పింగ్ చేస్తున్నారని మీరు అన్నారు. సరే చేస్తుర్రు, మీరు ఏమన్నారంటే చేస్తున్నారని నేను చూసిన ఒక వీడియో. ఇప్పుడు అమ్మాయి బ్లడ్ క్లాత్ అదొక వీడియో చూసినా, ఇంకోటి రైస్ అది ఏదో అన్నదో కాసినాక రైస్ కూడా వంచేసిన విద్యన్న కార్లో తీసుకుపోయి. నేను ఏమంటుంటే ఇది చేస్తుర్రు ఓకే రైట్, మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్ అని చెప్పేసి ఇది ఎందుకు? అంటే బెట్టింగ్ యాప్ అంటే నేనేమంటా, బెట్టింగ్ యాప్ వల్లనే నీకు ప్రాబ్లం ఉందా? బెట్టింగ్ దానివల్ల కూడా కొంతమందికి డబ్బులు వస్తున్నాయేమో కదా, రావట్లేదా? డబ్బులు ఇప్పుడు నాకు పైసలు వస్తే నేను ఎదుటోనికి చెప్పాను నాకు పైసలు వస్తున్నాయి, నేను పైసలు నాకు ఎక్కువ అంటే నాకు వస్తుంటే నేను ఏం చేస్తా అంటే వానికి నేనేందుకు చెప్పాలి, నేను ఇంకా హైలైట్ ఇవ్వాలని నేను అనుకుంటా. ఇప్పుడు అంతే సంపాదించుకోవాలి. ఇప్పుడు ఈయన ఒక సోను సూద్ కాదు, ఒక ఇదేంది సోను సూద్ కాదు, హర్ష సాయి అయితే కాదు వీళ్ళు. అంటే నేనేమంటున్నా, వాళ్ళని తక్కువ చేసిన అన్నట్ల. వాళ్ళు హర్ష సాయి నేను సోను సూద్ అని వాళ్ళు కూడా చెప్పుకోలేదు. వాళ్ళకి సాధ్యమైనంత హెల్ప్ చేస్తున్నారా లేదా? చేస్తురు బ్రదర్, నేనేమంటున్నా చేస్తురు, కొద్ది వరకు చేసిర్రు. ఈ ఫోన్లు అంటే వదిలేసి బాధ అంతా ఫోన్లు ఫేక్ అంటున్నారా? ఫోన్లు ఫేక్, ఇంకోటి ఫోన్లు అయితే ఫేక్ బ్రో, ఫోన్లు ఫేక్. గేమ్ గుర్తు పెట్టుకో బ్రదర్, రేపు పొద్దున ఎవిడెన్స్ చూపిస్తే తప్పులో పడతావు. ఎవిడెన్స్ చూపిస్తే తప్పులో పడితే నేను చెప్తా, క్షమాపణ వాళ్ళని డైరెక్ట్ అడుగుతా. నాకు ఎవిడెన్స్ నా కళ్ళ ముందర 10 మందిలకి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అనేది 10 మందిలకు వాళ్ళ గురించి బ్యాడ్గా పోయిన తర్వాత నేను క్షమాపణ చెప్తా అంటే ఎట్లయితుంది? నేను ఎందుకంటే నాకు క్లారిటీ లేదుగా బ్రో ఆ విషయంలో. ఒక ఐఫోన్ యాపిల్ ఫోన్ ఒక క్యాష్ ఎంత ఉంటుందో? ఐపిల్ ఫోన్ అవును, వాళ్ళ తన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు. ఎన్ని ఫోన్లు ఇస్తారు? రోజు ఒక ఫోన్ వంచుతారా? అంటే ఇన్ని ఇచ్చిర్రు అని నేను చెప్పా, నేను చూడలే కాబట్టి. ఇయ్యలేదని కూడా నేను చెప్పా, నేను చూడలే కాబట్టి. నేను నా కళ్ళతో చూడండి, నా తన ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఎవరి గురించి ఎలిగేషన్ చేసే మెంటాలిటీ నాది కాదు, నేను అది కాదు. నేను ఇప్పుడు ఇంత బార్గింగ్ చేసి మీ దగ్గర ఇంత డిస్కషన్ చేయడానికి కారణం ఏంటంటే, ఒక మనిషికి వాళ్ళ ఫేమ్ ఉంది, వాళ్ళని డీగ్రేడ్ చేసి వాళ్ళ పేరు ఖరాబ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పేరేం ఖరాబ్ చేయట్లేదు బ్రో. నేను ఎందుకంటే పేరు ఎందుకు ఖరాబ్ చేస్తే చెప్పు, డైరెక్ట్ మీకు ఆడియోనే వినిపించిన నేను. అంటే మీకు ఓ 40,000 50,000 ఇచ్చి ప్రమోషన్ చేయమంటే చేయవా? అమ్మతోటి చేయను బ్రో, ఏదైనా చేసేసుకొని చెప్తున్నా. నేను అదే వ్యవసాయం చేసుకుంటా, నాకు 2 ఎకరాల భూమి ఉంది, పల్లి వండించుకుంటా, మక్కలు వేసుకుంటా. నాకు లాస్ట్కి వస్తే నా బజ్జీల బండి ఎట్లా నడుస్తుంది. డైలీ 1000 అయితే నాకు మినిమం 1000 అయితే మిగులుతుంది. యథార్థంగా బతుకుతా హ్యాపీగా. నాకు కూడా ఇంకో చిన్న ప్రాబ్లం, నాకు హార్ట్ అటాక్ ప్రాబ్లం. నేను ఎప్పుడు చనిపోతే కూడా నాకే తెలియదు. రియల్ బ్రో, ఇది ఫేక్ కాదు. నాకు హార్ట్ అటాక్ ఉంది, మీకు రిపోర్ట్స్ కూడా పంపించమంటే కూడా పంపిస్తాను. నేను ఎప్పుడు చనిపోతే నాకే తెలియదు. నేను ఏమంటుంటే ఇలాంటి వాళ్ళ 1,00,000 కాదు 2 లక్షలు ఇచ్చి నేను చెయ్యను. బ్రదర్ నేను ఏమంటున్నా, నీకు ప్రాబ్లం ఉంది కదా, ఉంది. నేను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది, అవునా? ఉంది. ఓకే, ఇది తప్ప ఒప్ప అనేది సెకండరీ. నీ పని నువ్వు చేసుకొని ఇట్లాంటి టెన్షన్లు పెట్టుకొని వాళ్ళు ఫోన్ చేసి అమ్మని తిట్టుడు, వీళ్ళు ఫోన్ చేసి నేను కొద్దిగా మార్చుదాం అనుకుంటున్నా, కానీ వాళ్ళు మారలేకపోతున్నారు. ఇప్పుడు దొంగ అని చెప్తుంటే నేను దొంగని కాదని చెప్తున్నా. ఇప్పుడు దొంగతనం చేసినవాడు ఏం చేస్తా అంటే నువ్వు దొంగ అంటే నేను దొంగనిగా దొరనే అని చెప్తాడు. నేను వీళ్ళని కూడా దొంగని ఏమన్నట్లేదు చెప్తున్నా, వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చేయకండి చెప్తున్నాను. నాకు తెలిసి అయితే నేను ఒకటైతే చెప్తాను ఓపెన్గా. చెప్పాను, నేను ఒక నంబర్ పంపిస్తే వాళ్ళు అంటే వాళ్ళని నేను ఎప్పుడు తప్పు పట్టను కూడా. ఎందుకంటే విజ్జుకు ఒక పేరు ఉంది, బ్రాండ్ ఉంది, నేను నమ్ముతుంది. ఒక సెలబ్రిటీ కొంచెం ఉన్నప్పుడు వాళ్ళ నంబర్లు పాస్ చేస్తే ఎవరైనా హట్ అవుతాం. ఆ ప్లేస్లో ఉన్నా నేనైనా హట్. ఆ విషయంలో కొంచెం హట్ అయినా
వాళ్ళు హెల్పింగ్ చేసిరన్న విషయమే నా దగ్గరికి వచ్చింది, నేను ఇచ్చిన నంబర్ కూడా. ఓకే నాతో ఏ డిస్కషన్ చేసినా నేను ఎప్పుడు నెగిటివ్ తీసుకోను ఎవరిని. వాళ్ళ పర్ఫెక్షన్లో అది పర్ఫెక్టే నేను థింక్ చేసిన, నేను చేసిందే కరెక్ట్ అని నేను అనలేను. ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రదర్, నువ్వు 100 మందికో 5,000 మందికి నువ్వు పరిచయం, నీ నంబర్ స్ప్రెడ్ చేయడం కూడా రాంగ్, మీ పర్మిషన్ లేకుండా ఇవ్వడం కూడా 100% అది. ఎవరన్నా చేసినా, నేను చేసినా, నువ్వు చేసినా, సో చేసినా. నాకు తెలిసి విజ్జు, చందు కొంతమందికి లైఫ్ ఇస్తున్నారు అన్న విషయం నాకు తెలుసు. అంటే ఈ గేమింగ్ విషయంలో నేనైతే సపోర్ట్ చేయట్లేదు. వాస్తవంగా అది రాంగ్ అంటే నేను కూడా, నాకు తెలియదు దాని గురించి, ఐడియా లేదు రాంగా రైట్ అనేది. అది తెలిస్తే నేను 100% నేను మళ్ళీ కూర్చోబెడతాను మిమ్మల్ని ఇంటర్వ్యూ, ఓకేనా? కానీ ఇది రైట్ అని తెలిస్తే మాత్రం మీరు ఓకే, మీరు క్షమాపణ చెప్తాను, నేను చెప్తా, బరాబర్ చెప్తా, అన్నకి చెప్తా. నేను ఎప్పుడు నేను చందన్నకు విద్యన్నకు ఏదైనా చెప్పాలంటే కూడా ఏం చెప్తావు? చందన్నకు విద్యన్నకు నేను చెప్పదలుచుకుంది ఏమంటున్నంటే, అన్న దయచేసి నేను ఏమంటున్నంటే, మీరు అలాంటి మీకున్న ఫేమస్ మీకుంది, మీకు లేదని అనట్లేదు, మీకున్న ఫేమస్ మీకుంది. కాబట్టి నేను ఏమంటున్నంటే ఆ గేమ్ ప్రమోషన్, ఆ బెట్టింగ్ యాప్స్ అవన్నీ తీసేసేయండి, అలాంటివి చేయకండి. మీరు ఫోన్లు వంచుతుర్రా అన్న, సరే ప్రూఫ్ చేస్తా అన్నాడు, ఓకే రైట్. ఆ ఫోన్లు వంచుతుర్రా మంచిది, ఇస్తుర్రు అని నేను అనలే, ఇచ్చినట్టుగా వాళ్ళు ప్రూఫ్ చేస్తే ఎట్లా అని అడిగాను. సరే అది మంచిదే, ఫోన్లు వంచితే కూడా మంచిదే, ఎందుకంటే మీ ఫాలోవర్స్కి వంచితే కూడా మంచిదే. కాకపోతే నేను ఏమంటాను, బెట్టింగ్ షాప్ మాత్రం బంద్ చేయండి దయచేసి. మీకు ఒక ఫేమ్ ఉంది, నేను కూడా మీ ఫాలోవర్ని, మీకు డౌట్ ఉంటే చెక్ చేయండి మీ వీడియో, అంటే మీ ఫాలోవర్ నేను ఉన్నానా లేదని చెప్పేసి. వాళ్ళ ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ కొడుతుంటా. అట్లా కూడా నన్ను అమ్మ అసలు చందా నాకు గలీజ్గా తిట్టింది, కానీ నేనేం అనలేకపోతున్నాను, ఎందుకంటే నాకన్నా వయసులో పెద్దోడు, తెలిసన్నాడో తెలియకన్నాడో. కానీ ఇప్పుడు నేను ఆయన గలీజ్గా అంటే కూడా నాకు వచ్చేది కూడా ఏం లేదు. నేనేందంటే వాళ్ళెవరో ట్రోల్ చేసినా కూడా ప్రెస్టేషన్ లో మాట్లాడండి, వాళ్ళు తప్పు చేసిరని మనం తప్పు చేయదు, అది తప్ప ఒప్ప మరి నీదేముందో తెలియదు కాబట్టి ఆయనది తప్పని నేను కూడా అనట్లేదు. ఓకే, నెక్స్ట్, అసలు నీ ఉద్దేశం ఏంది, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు ఎందుకు ఇట్లా? తర్వాత నువ్వు ఒక అమ్మాయిని గెలికినావని నా దగ్గరికి వచ్చింది. ఎవరిని? ఒక అమ్మాయిని గెలికిండు నేను ఎవరిని గెలికలే, నరేష్ అనే వ్యక్తి. నేను ఎవరిని గెలకలే, నేను ఎవరిని ఎందుకు గెలుగుతా బ్రదర్, నాకు ఆల్రెడీ పెళ్ళి. ఒక ఇన్స్టాలో అమ్మాయిని గెలికిండు, గెలికితే అమ్మాయి ఎవరైతే నువ్వు బమ్మర్ది అన్నావో వాళ్ళకి ఫోన్లు చేసి ఇట్లా అంటుండు అది ఇదని. చెప్తా బ్రదర్. అయితే ఆ అక్క బక్క ఉంటుంది చూడు, ఆమె మీద నేను ట్రోలింగ్ చేస్తా. రేణు రేసింగ్, ఆమె వల్ల నేను ఫేమస్ అయిన. వాస్తవానికి అయితే ఆయమ్మకు నేను మాట్లాడాలి, దాని దగ్గర మాట్లాడాలి చాలా రోజుల వస్తుంది ఉండే, మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చింది. మాట్లాడుకుంటా మంచిగా మాట్లాడుతుంటే, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఈ వీడియోస్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు అక్క అంటే, నీకెందుకు, నా అవసరము, నువ్వు ఎవడి చెప్పడానికి, అట్లా గలీజ్గా చేసింది. అంటే గలీజ్గా మాట్లాడితే నేను రియాక్ట్ అయినా, అంతే. తిట్టుకున్న తర్వాత మా సీనియర్ ఏం చేసిండంటే ఇద్దరిని కాంప్రమైజ్ చేసిండు. ఒక 1 డే మాత్రమే మాట్లాడలేము, మళ్ళీ తర్వాత అక్క కూడా మాట్లాడాలి. అమ్మాయి నీ మీద ఎందుకు ట్రోల్ చేసినావని కోపమా, నువ్వు గెలికినావని కోపమా? నేను గెలికినని కోపం. ఏ విధంగా గెలికిన నేనంటే, ఎందుకు అక్క ఇట్లా ఫేమస్ కావడానికి ఎందుకు ఇట్లా గలీజ్గా మాట్లాడుతున్నావు అని అంటే, నా ఇష్టం, నువ్వెవడి రా చెప్పడానికి, నీకు ఎందుకు రా అంటే, సరే అని చెప్పేసి మాటకు మాట పెరిగింది. మా పంచాయతీ సీనియర్ దగ్గర పోయింది.